వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీతో పాటు కొత్త కొత్త స్కామ్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. యూపీఐ నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి బ్యాంకుకి వెళ్ళే పని అయితే తప్పింది. అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీల్ని చక్కబెట్టేసుకుంటున్నాం. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగా అవగాహన చేస్తున్నా, అవగాహన పెంచుతున్నా కూడా మోసగాళ్ళు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కొత్త స్కామ్ వచ్చింది. జంప్డ్ డిపాజిట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో ఇటీవల సైబర్ నేరగాళ్ళు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ నేపథ్యంలో ఇంతకీ అసలు ఏంటి జంప్డ్ డిపాజిట్ స్కామ్? ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నాం. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్ల వరకు డిజిటల్ పేమెంట్స్ను యాక్సెప్ట్ చేసేస్తుండడంతో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా మనం చెల్లింపులు చేస్తున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెకింగ్ కూడా మనం యూపీఐ ద్వారానే చేస్తున్నాం. దీనినే కేటుగాళ్ళు అస్త్రంగా చేసుకుంటున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ఈ పద్ధతిలో సైబర్ దుండగులు ముందుగా యూపీఐ ద్వారా తమ బాధితుడి బ్యాంక్ ఖాతాకు డబ్బునైతే పంపిస్తారు. డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే చాలామంది ఏం చేస్తారు, తమ బ్యాంక్ బ్యాలెన్స్ని ఫస్ట్ చెక్ చేసుకుంటారని ఆ కేటుగాళ్ళకి తెలుసు. అప్పుడు డబ్బు అందుకున్న తర్వాత బాధితుడు తన బ్యాలెన్స్ని ఎప్పుడైతే తనిఖీ చేయడానికి పిన్ నమోదు చేస్తాడో వెంటనే అతని ఖాతా నుంచి డబ్బు విత్డ్రా అయిపోతుంది. అంటే పిన్ నంబర్ని ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన ఖాతాను దుండగులు యాక్సెస్ చేసేస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది క్షణకాలంలో. మీ బ్యాంకు ఖాతా యాక్సెస్ వారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బంతా వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. సో అలాంటి లింక్స్ ఓపెన్ చేసి పేమెంట్స్ చెక్ చేసుకోవడానికి మనం ప్రయత్నించామా, మన ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ కూడా ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి అవగాహన కల్పించే ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. సో బీ అవేర్ ఫ్రెండ్స్, బీ అలర్ట్, బీ సేఫ్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము ఆ విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.